మన భారతీయ సంస్కృతిలో నమస్కారాలు అనేక రకాలుగా ఉంటాయి. అందులో పాదాభివందనం చాలా శ్రేష్టమైనది. మరి పాదాభివందనం యొక్క అంతరార్థం ఏమిటో పరిశీలిద్దాం. త్రికరణ శుద్ధిగా రెండు చేతులు జోడించి భక్తిగా గౌరవించి వినయంగా నమస్కరించేటువంటి సంస్కారవంతమైనటువంటి సాంప్రదాయం మన భారతదేశానికే సొంతం. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యను ప్రసాదించేటువంటి గురువులకు, ఇతర పెద్దలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరించి తమ విధేయతను వెలుబుచ్చుకునేటువంటి సత్సంప్రదాయం మనకు అనాదిగా ఉంది. నిత్యం నిద్ర మేల్కొనగానే ముందుగా భూమిని తాకి నమస్కరించాలి. తల్లిదండ్రులకు నమస్కరించేటప్పుడు ముందుగా తల్లికి, ఆ తర్వాత తండ్రికి పాదాభివందనం చేయాలి. పెద్దలకు పాదాభివందనం చేసేటప్పుడు వారి కుడి పాదాన్ని మన కుడి చేతితో, వారి ఎడమ పాదాన్ని మన ఎడమ చేతితో ఏకకాలంలో తాకి నమస్కరించాలి. వారి కుడి పాదాన్ని మన కుడి చేత్తో, ఎడమ పాదాన్ని ఎడమ చేత్తో స్పర్శించడం వల్ల ఆశీర్వాద శక్తి మనకు సత్వరం అందుతుంది. ఇందుకు భిన్నంగా నమస్కరిస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. మానవ శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుంది. కుడి పాదాన్ని ఎడమ చేత్తో, ఎడమ పాదాన్ని కుడి చేత్తో తాకితే ధన రుణ ధృవాలైనటువంటి కుడి ఎడమ పాదాల వల్ల విద్యుత్ ప్రవాహం నిరోధింపబడుతుంది. దీనివల్ల శక్తి ప్రసారం జరగదు. తద్వారా పెద్దల ఆశీర్వాద శక్తి మనకి అందదు. కాబట్టి నమస్కారం ఎలాంటిదైనా సంస్కారయుతంగా చేయాలి.